ఇదే వెజ్ పలావ్ని కొంతమంది కుష్కా అంటారు, కొంతమంది పులావ్ అంటారు, కొంతమంది వెజ్ బిర్యానీ అంటారు. పేరు ఏదైతేనే తయారు చేసేద్దాం రండి. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నా దగ్గర ఉన్న స్పైసెస్ అయితే ఇవే. నేను బిర్యానీ ఆకు మర్చిపోయాను, కానీ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరైతే యాడ్ చేసుకోండి. స్పైసెస్ కొంచెం వేగగానే నేనైతే పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన వెంటనే ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. నేనైతే పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోండి. కొంతసేపటికి ఆనియన్ మంచిగా మగ్గిపోతూ ఉంది. ఇందులోపు ఒక పెద్ద సైజు టమాటాని అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. దాంతోపాటు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్, నా దగ్గర అయితే క్యాప్సికమ్, క్యారెట్, అలాగే ఒక చిన్న సైజు పొటాటోని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం అంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతాయి. ఈలోపు 2 గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకున్నాను. నేనైతే ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. వెజ్జీస్ని కుక్ అయింది లేనిది ఒకసారి మంచిగా చూసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అంత పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలాని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటుగా 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే వేసాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకున్నాను. దాంతోపాటు ఒక హాఫ్ కప్ మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత నేనైతే నీళ్ళు కట్టుకున్న బియ్యాన్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి. నేనైతే 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటున్నాను. చేసుకోకపోయినా ఏం పర్వాలేదు. విజిల్ పెట్టుకున్న తర్వాత మనకు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఆ విజిల్ వచ్చిన తర్వాత కొంచెం సేపు అలానే ఉంచి కాసేపటి తర్వాత మూత తీసి అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్ పలావ్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. పాప ఎక్స్ప్రెషన్స్ చూసి బాగాలేదనుకుండేరేమో, చాలా బాగా వచ్చింది.